వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అనంతపురంలో క్రైస్తవుల మీద జరిగినటువంటి దాడి మీద సెకండ్ పార్ట్ అనేది పండగ తర్వాత వస్తుందండి. అలాగే ఆ రోజు నుంచి ఫోన్ నెంబర్ ఒకటి ఏర్పాటు చేసాం బర్డ్ మీడియా ప్రమోషన్స్. అలాగే మీ ఊళ్ళో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే దాని మీద మేం చేయగలిగినటువంటిది ప్రజల గొంతుని బయటికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తామని ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఒక 3 రోజులు ఆ నెంబర్ అనేది ప్రస్తుతానికి వర్క్ అవ్వట్లేదు, యాక్టివేషన్ అవ్వాలి. ఒక 3 రోజులు పండగ అయిపోయిన తర్వాత మేబీ వచ్చే సోమవారం నుంచి కూడా యాక్టివేషన్లోనే ఉంటుంది. సో మీ సమస్యలు కానీ లేదు మీ ఊళ్ళో జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ వాటికి సంబంధించి మీరు చెప్పచ్చు. అలాగే ఇంకోటి చెప్పచ్చు. సో ఆ నంబర్ పనిచేయట్లేదన్నా మీరు ఒకసారి చూసుకోండి అని మెసేజ్ చేసి అక్కడ నా పర్సనల్ నాకు ఇన్స్టాగ్రామ్కి నా ఫేస్బుక్కి కూడా ఒక వ్యక్తి ఒక ఇమేజ్ పంపించి అన్న మరి దీనికి సమాధానం చెప్పగలుగుతారా, ఇది మీరు ప్రశ్నించగలుగుతారా అంటూ అడిగాడు. దీనికి సమాధానం నా దగ్గర నుంచి కూడా ఈ ప్రశ్నకి బదులేది అని వస్తుంది. నేను కూడా న్యాయమే అడుగుతా. ఇంతకీ ఏంటంటే నాకు పంపించినటువంటి ఇమేజ్ చూస్తున్నారుగా స్క్రీన్ మీద. ఇక్కడ మక్కాలో ముస్లిమేతరులు ఎవరూ లేరు, మక్కాలో ముస్లింలు మాత్రమే ఉన్నారు. అలాగే వాటికన్లో క్రైస్తవేతరులు లేరు, క్రైస్తవులు మాత్రమే ఉన్నారు. బట్ ఆధ్యాత్మిక రాజధానిగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి సన్నిధి దగ్గర మాత్రం ఏంటన్నా ఇది, దీనికి సమాధానం ఏమన్నా చెప్పగలుగుతావా అంటూ నన్ను అడిగారు. నేను మాత్రం ఏం చెప్పగలుగుతానండి? మౌనంగా ఆక్రోశించడం తప్పితే, లేదంటే ఏదైనా ఒక దాంట్లో మాట్లాడడం తప్పితే నేను మాత్రం ఏం చేయగలుగుతాను? ప్రభుత్వాలు అలా ఉన్నాయి, చట్టాలు అలా రాశారు. చట్ట ప్రకారం ఉన్నటువంటి వాటిని మనం ఏమైనా చేయగలుగుతామా? చట్ట విరుద్ధంగా ఉన్న వాటి జోలికి వెళ్తే అదిగో ఇంకే ఉంది, అందరి మీద దాడి చేసేస్తున్నాడు అంటూ రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళని, ఆయన్ని సైతం ఏం మాట్లాడుతున్నారో చూస్తున్నా. ఏకంగా ధర్నాలు కూడా చేసేస్తున్నారు. పండగ అనేది కూడా లేకుండా అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసేస్తూ ఇంకేముంది దళితుల పాలిట లేదంటే క్రిస్టియన్ల పాలిట దుర్మార్గుడు రఘురామకృష్ణరాజు అంటూ మాట్లాడేస్తున్నారు. తిరుపతిలో ఉన్నటువంటి చర్చిల వివరాలు కొన్ని పెట్టి తిరుపతిలో మరి ఏంటిది, తిరుపతిలో ఏంటి అని చెప్పి ఏం మాట్లాడాలి? ఎవరి ధర్మం వాళ్ళు ఆచరించవచ్చు అనేది రాజ్యాంగంలో ఉంది కదా. మరి రాజ్యాంగం ప్రకారమే ముందుకెళ్ళాలి కదా అన్న మాట వస్తే మరి మన దేశంలో రాజ్యాంగానికి సంబంధించి మరి మేము ఏం మాట్లాడతారన్నది, ఏం చెప్తారని అడుగుతున్నారు. తిరుపతిలో చర్చిలు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే ముందుగా అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ పనిచేసేటువంటి అన్యమతస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేయించమని దశాబ్దాలుగా మాట్లాడుతుంటే ఇప్పటికి దిక్కులేదు. ఇంత పెద్ద సమస్యకి దానికి సమాధానం ఏమని చెప్పగలుగుతాం? హోలీ చర్చ్, హోసనా మందిర్, తిరుపతి సెంట్రల్ చర్చ్, జీవాధిపతి చర్చ్, సెంట్ ఆంటనీస్ చర్చ్, క్యాథలిక్ చర్చ్, గుడిమల్లన్ చర్చ్, ఇలా వరుసగా పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. తిరుపతిలోనే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తే వరుసగా ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ఏం సమాధానం చెప్పాలి వాటికి? అందులో ఎన్నిటికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలు, అక్కడ ఉన్నటువంటి అధికారులు, వాళ్ళు దానికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్స్ ఇవన్నీ వాళ్ళు ప్రజల ముందు ఉంచాలి. ప్రజల ముందు ఉంచి ఇదిగో బాబు దీనికి ఉన్నాయి, ఇలా ఉన్నాయని చెప్పని. వాటికన్లో నిజంగానే ఈ రెండిటికి మాత్రం ఎక్కడా లేదు. వాటికన్లో ఒక టెంపుల్ ఏం లేదు అక్కడికి. అక్కడ అలౌ కూడా చేయరు బేసిక్గా. వాటికన్ సిటీలో ఇంకెవరిని అలౌ చేయరు. అక్కడ జనాభా కూడా 1000 మందికి మించి ఉండరు వాటికన్ సిటీలో. అక్కడ ఇంకొక టెంపుల్ లేదు, ఇంకొక మాస్క్ లేదు. మక్కా దగ్గరికి వెళ్తే ఇంకా నేను దాని మీద మాట్లాడక్కర్లేదు, అందరికీ తెలిసినటువంటి విషయమే. బట్ ఏంటిది తిరుపతిలో ఇదే అంటే సెక్యులర్ కంట్రీ, భారతదేశము సెక్యులర్ కంట్రీ, భారతదేశ రాజ్యాంగం ఇచ్చినటువంటి దాని ప్రకారం ఇది. మరి వాటికన్ రాజ్యాంగం వాటికన్కు ఉంది, మక్కా రాజ్యాంగం మక్కాకు ఉంది. కాబట్టి అక్కడ వాళ్ళు అలౌ చేయలేదు, కానీ భారతదేశంలో అలౌ చేశారు. సో దీన్ని పాలకులను అడగాలి తప్పితే ప్రశ్న నన్ను అడిగితే నేను మాత్రం ఏం చెప్పగలుగుతాను? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కొంతమంది బాధపడతారు ఈ మాట మాట్లాడితే. యూరోపియన్ కంట్రీస్లో చర్చిలను అమ్మేస్తున్నారట మెయింటైన్ చేయలేక. వాటిని కొన్ని చోట్ల హిందూ ఆలయాలుగా మారుస్తున్నారట. దానికి నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలా? యూరోపియన్ కంట్రీలో చర్చిల్లో వాటిని అమ్మేసి అక్కడ మొత్తం అంతా క్లియర్ చేసుకుంటే అక్కడ హిందూ టెంపుల్స్ పెడుతున్నారట, హిందూ భజనలు ఇవన్నీ జరుగుతున్నారట, ఇస్కాన్ వాళ్ళు కొంటున్నారట కొన్ని. దానికి సంతోషించాలా? మిక్స్డ్ ఒపీనియన్స్. ఎందుకంటే వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఏది మాట్లాడడానికి లేదు. ఆచితూచి మాట్లాడుకోవాలి. ఒకళ్ళని అవమానించకూడదు, మన గౌరవం పోగొట్టుకోకూడదు. ఇప్పుడు దీనికి ఏం చెప్పాలి సమాధానం? ఈ ప్రశ్నకు బదులుందా? మీరే చెప్పండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.